సుష్మిత. తను ఈ సినిమా నేను చెయ్యాలి, ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది, మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను. అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను, ఏమాత్రం బెదరను, ఖచ్చితంగా చేస్తానంటూ ఈ సినిమా తనతోటి చెయ్యమ్మా, ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు గారు పడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా. కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని, మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి, ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లాగా తనంత కష్టపడి చేసింది. నేను ఒకటే సంతోషిస్తాను, తనకు అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. తను తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది ఈ జీవితం అంతా. కానీ అలా కాదు, నేనేదో సాధించాలి, నువ్వు సాధించి చూపించావు, లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు, అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది, ఆ సంతోషం తను పొందుతున్నానని తెలుసు. అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ, నాకు మరో బిడ్డ అనిపిస్తూ, అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. అది థ్యాంక్ యూ పాప. అందరి ముందు ఇటుపక్కన అమ్మా, ఇటుపక్కన ఉంది. ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ, అలాగే మా చిన్న పాప కూడా అక్కడ టీవీ చూస్తుంటేమో. థ్యాంక్ యూ నాన్న, ప్లీజ్ ఇదే రకంగా ఉండండి, ఇదే కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు. అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప, మీరు ఎంత సాధించుకున్నారు అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది. నువ్వు ఆ దిశగా వెళ్తావు, ఆల్ ద వెరీ బెస్ట్. ఆ తర్వాత ఇక్కడ చాలా దూరం వచ్చారు, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడాలి. అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీంతో ఉండాలి. కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు. అండ్ థ్యాంక్ యూ. ఇదే అభిమానం, ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్.